చెప్పండి సార్. సార్ ఇవాళ నమస్తే తెలంగాణ అనే పేపర్ మీ బ్యాంక్ గురించి దళారీల వ్యవస్థ నడుస్తుందని రాశారు. దాని గురించి మీ స్పందన? మా బ్యాంకులో ఎలాంటి దళారీ వ్యవస్థ లేదు. డబ్బులు కూడా లేదు. రైతు కింద ఉంచకంటే మేము చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఎకరేజ్ ఎక్కువ ఉంటే శాంక్షన్ ఎక్కువ చేస్తున్నాం, ఎస్బీఐ అకౌంట్ క్రియేట్ చేసుకొని చేస్తాం. మీరు డైరెక్ట్గా రైతుల అమౌంట్ డైరెక్ట్గా వచ్చి దళారీల అకౌంట్లో ఇస్తున్నారని ఎక్కడ మా లాంటిది లేదు, అలాంటిది మీ బ్యాంకులో లేదా? ఇక్కడ సార్ ఇంకో విషయం ఏంటంటే దళారుల యొక్క బ్యాంకు ఖాతాల నుండే బెనిఫిషియర్ ఖాతాలోకి జమ చేస్తున్నట్టు ఒక అపోహ అనేది బయటలో వెలుగులో ఉంది ప్రజలలో. కొంతమంది రైతులు మేము బ్యాంక్ మేనేజర్ గారు పోతే మాకు స్పందన లేదు, మధ్య దళారుల ద్వారానే పట్టుకుంటారు, వాళ్ళు అమౌంట్ వాళ్ళే కట్టి ఇప్పుడు ఒక బెనిఫిషియర్ యొక్క అమౌంట్ మధ్య దళారుడే అమౌంట్ కట్టి ఇంత కమిషన్ లెక్కన తీసుకుంటున్నట్టు. అది ఇంకోటి మన బ్యాంకు నుంచే కన్స్ట్రక్షన్ చేస్తుర్రంట. అదొక ఇష్యూ అనేది ఉంది సార్. దాని మీద మీరు ఒక పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, మా దగ్గర దళారీ వ్యవస్థ లేదు, ఎవరూ లేరు. మేము డైరెక్ట్ బెనిఫిషరీతోనే ఉంటుంది అంతవరకే. ఓకే సార్, ఓకే. ఒకవేళ మన బ్యాంకు నుంచే కన్స్ట్రక్షన్ వేరే రైతు మీద కన్వర్ట్ అయినట్టు అమౌంట్ ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు సార్? ఇప్పుడు ఒక రైతు ఒక 10,000 ఒక 50,000 కట్టాలి సార్. 50,000 కట్టాల్సి ఉన్నప్పుడు ఆ అమౌంట్ అనేది వేరే వ్యక్తి ఇందులో కట్టి ఆయన అకౌంట్ నుంచి ఆయన కట్టే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు కట్టేదని అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టం, ఇప్పుడు కస్టమర్ ఇష్టం. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే 1-2 మాకు సంబంధమే లేదు. దళారీ వ్యవస్థతో మాకు సంబంధమే లేదు. రైతులతో అంతవరకే. దళాలతో సంబంధం లేదు. 4 years అవుతుంది వచ్చింది. మాకైతే అలాంటిది అయితే ఏం లేదు. బ్యాంకులో మా దృష్టికి రాలేదు. ఏది ఉన్నా కానీ అవతల ఏం జరుగుతుందో మాకు తెలియదు. అవుట్డోర్ విషయం ఇందులో ఎవరన్నా ఇప్పుడు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మరి వాళ్ళు పోయి వాళ్ళని ఏమైనా అప్రోచ్ అవుతున్నాం ఏమో అంతవరకే తప్ప బ్యాంక్ మేనేజర్ పోయి నువ్వు మీడియేటర్తో కట్టించుకోవాలి మాకు ఎలాంటిది ఇప్పుడు కాదు, ఎప్పుడు చెప్పడు. అది మాకు సంబంధం కూడా లేదు. అంటే అమౌంట్ ఇప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ ఒక వ్యక్తి మీద ఒకే రోజు ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ అయినా మీకు అలా ఏ సంబంధం ఉండదా సార్? ఒకే వ్యక్తి మీద ఒక 2 లక్షలు 3 లక్షలు ఒకే రోజు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాని మీద ఎలాంటి మీరు స్పందించాల్సిన అవసరం లేదా సార్? 2 లక్షలు తీసుకోవచ్చా సార్ ఒక రోజు? 2 లక్షలు వేసుకోవచ్చు, 2 లక్షలు తీసుకోవచ్చు. ఏం లిమిట్ లేదా సార్? ఓకే, థ్యాంక్ యూ.